హలో గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మొత్తానికి ఎన్నికలైతే ఇవాళ ప్రచారం ఇవాళ ఒక రోజు, రేపు ఒక రోజు. రేపు సాయంత్రం ప్రచారం ముగిసిపోతుంది. ఏమున్నా ఈ 2 రోజులే ప్రచారం గట్టిగా నిర్వహిస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కావచ్చు, ఇక వాళ్ళ కోసం వచ్చినటువంటి నాయకులు, బడా నాయకులు. ఇక విజయబేరి ఇక్కడ చూస్తున్నాం మనము. పూర్తి మెజారిటీతో అధికారంలోకి అంటూ నరేంద్ర మోడీ నిన్న ప్రజా ఆశీర్వాద సభ, ఇక తూఫాన్ సభలో తూఫాన్ సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోదీ. ఇక మోదీ నిన్న మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇక కాంగ్రెస్ బారాసా నుంచి తెలంగాణను రక్షించేది భాజపా పార్టీయే అని చెప్తున్నటువంటి మోదీ. ఇక ఆ 2 పార్టీలు కుటుంబ పాలనకు, అవినీతికి మారుపేరులాగా ఉన్నాయట. ఇక తూఫాను నిర్మల్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇక ఢిల్లీలో ఓ పార్టీ నేతతో చేతులు కలిపి కేసీఆర్ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ. కేసీఆర్ అంట ఢిల్లీలో ఒక నేతతో, ఓ పార్టీ నేతతో చేతులు కలిపి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ఒడిగట్టాడని చెప్తున్నటువంటి మోదీ. ఇక 6 గ్యారెంటీల అమలు బాధ్యత అధిష్టానానిదే. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు బాధ్యత అధిష్టానానిదే అని చెప్తున్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఆ ఓట్ల కోసమే మోదీ ఎస్సీ వర్గీకరణ ఎత్తుగడ వేస్తుండంటూ ఇక తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్దే విజయం. ఇక ఈనాడు ఇంటర్వ్యూలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే చెప్తుండు. ఖర్గే ఏం చెప్తుండంటే, ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో దాని అమలు బాధ్యత అధిష్టానానికే ఉంటుంది. ఇక మోదీ కూడా ఎస్సీ వర్గీకరణ అనే విషయాన్ని ఎన్నికల కోసమే ఆ ప్రస్తావన ముందుకు తీసుకొచ్చిందని చెప్తున్నటువంటి ఖర్గే. ఇక కేసీఆర్ చెప్తుంది ఏంటంటే, ఇక కేసీఆర్ వార్త చూద్దాం మనం. ఇక కాంగ్రెస్ వస్తే 10 ఏళ్ల కష్టం ఇక బూడిదలో పోసినట్లే. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వచ్చిందనుకో, మనం ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి కష్టం బూడిది పాలైపోతుందని చెప్తున్నటువంటి కేసీఆర్. అప్పుడు ఎట్లుండెనో ఇప్పుడు ఎట్లుందో ఇక బీరీజు వేసుకుని ఓట్లు వేయాలి. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, దాని మీద మనం చర్చలు కొనసాగించి అందరూ కూడా ఒకరికొకరు చర్చలు కొనసాగించి ఓట్లు అయితే వేయాలని చెప్తున్నటువంటి కేసీఆర్. ఎవరి చేతిలో ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో చూడాలి. ఇక రాష్ట్రమంతా బారాసా గాలి, భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. ఇక జగిత్యాల, వేములవాడ, ఖానాపూర్, దుబ్బాక సభల్లో కేసీఆర్ మాట్లాడుతుండు. ఇక జగిత్యాల సభలో ప్రసంగిస్తున్నటువంటి సీఎం కేసీఆర్. ఇక్కడ మనం చూస్తున్నాం, తెలంగాణ సాధించడమే ఆకాశం కన్నా గొప్ప. ఇక దానికి మించిన పదవి ఏముంటుంది? రాష్ట్రం సాధించాననే నమ్మకంతో మీరు అవకాశం ఇస్తే 2 సార్లు ప్రజల బాగు కోసం కష్టపడ్డా. ఈ కీర్తి చాలు. నా తపన పదవి కోసం కాదు, 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. ప్రతి పొలానికి నీళ్లు రావాలి, బ్రహ్మాండంగా పంటలు పండాలి. ఈ ఎన్నికల్లో మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నా. ఇక ఏడ్చిండనో బాధపడుతున్నాడనో ఓట్లేస్తే 5 ఏళ్ళు మీరు ఏడవలసి వస్తుందని గుర్తు తెచ్చుకోండి. మొత్తానికి కేసీఆర్ ఏం చెప్తుండంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకా కూడా 10 ఏళ్ల పాలనలో కొంతవరకు అభివృద్ధి చేసినా ఇంకా కూడా చేయాల్సి ఉంది. నేను రాజకీయ ఆశలతో కాదు, పదవుల ఆశలతో కాదు ప్రజల్లోకి వచ్చింది. తెలంగాణలో పేదరికం అనేది నిర్మూలించాలి అనే అంశం మీదనే నాకు మళ్ళీ కూడా ఓటేసి గెలిపియండి అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక కాళేశ్వరం డిజైన్ మార్పు దోపిడీ కోసమే. కాళేశ్వరం డిజైన్ మార్పు ఏదైతే ఉందో అది దోపిడీ కోసమే చేసిరని చెప్తున్నటువంటి రాహుల్. ఇక ఆందోళన సభలో మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఆందోళన సభలో మాట్లాడుతుంటే, ఇక సాగునీరు ఇచ్చేందుకు నిర్మించలేదు. ఇక ధరణితో 20 లక్షల మంది భూములను లాక్కున్నారు. ఇక కామారెడ్డిలో భారాసకు ఒక్క ఓటు రావద్దు. ఆందోళన సంగారెడ్డి, కామారెడ్డి సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. కాళేశ్వరం డిజైన్ మార్పట దోపిడీ కోసమే చేసిరట. ఇక రాహుల్ గాంధీ చెప్తుండు. ఓట్ల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఓట్లు పడాలి కదా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు ఇప్పుడు. ఇక పూర్తి మెజారిటీతో అధికారంలోకి, మొత్తానికి పూర్తి మెజారిటీతోని అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నటువంటి భాజపా. ఇక ఈటల రాజేందర్ నరేంద్ర మోడీతోని మాట్లాడుతుంది ఇక్కడ. ఇక తూఫాన్లో సభా వేదికపై ప్రధాని మోదీతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్. ఇక నిర్మల్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఖానాపూర్ అభ్యర్థి రమేష్ రాథోడ్, ఇక కిషన్ రెడ్డి, నిర్మల్, ముథోల్,
ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అభ్యర్థులు ఇక మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ఇక పాయల్ శంకర్, ఇక ఆత్మారాం నాయక్ తదితరులు ఇక్కడ వేదిక పైన మాత్రం నిలబడి ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో. ఇక ఈటల రాజేందర్ ముఖ్యంగా మోదీతో ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇక నేను మీ కుటుంబ సభ్యులను పలకరించానని ఇంటికి వెళ్ళాక మీ వారికి చెప్పండి అని నిర్మల్ సభలో ప్రధాని మోదీ అనగా, అలాగే అంటూ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపుతున్న ప్రజలు, కార్యకర్తలు మొత్తానికి సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపిస్తుండ్రు. సరే అన్నట్టుగా చెప్తామని. ఇది ఇక్కడ కేటీఆర్ వార్త చూద్దాం మనం. ఇక నేడు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ అంట. ఇక తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బారాసా నేత దాసోజు శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. ఇక డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ నిర్వహించబోతున్నామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక కాళేశ్వరం డిజైన్ మార్పు దోపిడీ కోసమే అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షి న్యూస్ పేపర్లో చూద్దాం ఏమొచ్చినాయో. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్ అంట దోపిడీ కోసమే చేసిరని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ. ఇక ఇవాళ ప్రచారం చేసుకోవాలి, రేపు చేసుకోవాలి. ఇవాళ 2 రోజులు మాత్రమే ప్రచారం చేయడానికి గట్టి ప్రచారాలు అయితే చేసుకుంటారు. ఇక ఈ 2 రోజులు అయితే ప్రచారం అయిపోతుంది. ఇక తర్వాత ఎన్నికలు. ఇక 30 నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. 31వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు నాడు రిజల్ట్ ఉంటుంది. ఇక సాక్షిలో చూస్తే ఇక్కడ సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి అంటూ, సిపిఎం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలి అంటూ భువనగిరిలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్తుండు. ఇక్కడ ఈ పార్టీలో కొట్టుకుంటున్నాయంటే సిపిఎం పార్టీని గెలిపించాలంట. ఈ ఘనంగా గ్రేటర్ రాయలసీమ వనభోజన మహోత్సవం అంటూ ఇక్కడ రాయలసీమ రత్న బిరుదు పొందినటువంటి వారితో గ్రేటర్ రాయలసీమను అసోసియేషన్ ప్రతినిధులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికినటువంటి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నటువంటి మోదీ. మనదే ఒక శక్తివంతమైనటువంటి రాజ్యాంగం అంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి చెప్తుండు. ఇక అంబేద్కర్ చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నటువంటి జస్టిస్ భాస్కర్ రెడ్డి. ఇక కాంగ్రెస్తో కష్టాలు తెచ్చుకోవద్దు. ఇక మణికొండ బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీతోని కష్టాలు తీసుకొచ్చుకోవద్దని చెప్తుండు. మంత్రి హరీష్ రావు, ఆ పార్టీ వస్తే ఆ స్కాములు, ఇక కర్ఫ్యూలు తప్పవు. మణికొండ దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున మంత్రి ప్రచారం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. జనాలను ఈ ఒక బీఆర్ఎస్ పైనే చర్యలు అవాస్తవం, బీఆర్ఎస్ పైనే చర్యలు అనేది అవాస్తవం అంటూ ఇక్కడ అన్ని పార్టీలు వ్యక్తుల ఫిర్యాదులపైన విచారణ, పలు ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశాం. ప్రభుత్వం 10 అనుమతులు కోరగా ఈసీ 9 అనుమతులు ఇచ్చింది. ఇక మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్. ఇక అంతకు ముందే మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి, అంటే రేపు 5 గంటల నుంచి ప్రచారం మొత్తం బంద్ అట. ఇక అంతకు ముందే బయటి వ్యక్తులు నియోజకవర్గాల నుంచి వెళ్ళిపోవాలి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సిఇఓ వికాస్ రాజ్, అంతకుముందే బయట వ్యక్తులు నియోజకవర్గాల నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఏ నియోజకవర్గపు వ్యక్తులు ఆ నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలి. సాయంత్రం 5 లోపే, 5 అయిపోయిందంటే ప్రచారాలు బంద్ పెట్టాలి అంతే. ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఎటువైపు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఆర్టీసీ ఓట్లు ఉన్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 2 లక్షల ఓట్లు ఆర్టీసీ ఉన్నాయి. ఆ ఆర్టీసీ వాళ్ళది
ఓటు ఎటువైపు అనేది అంశం చూస్తున్నాం మనం. ఇక ఓటును అమ్ముకోవద్దు, ఇక కార్టూన్తో ఆ ఓటు ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నటువంటి కార్టూనిస్టులు ఇక్కడ మనం చూస్తున్నాం ఓటును అమ్ముకోవద్దని చెప్తుండ్రు. ఇక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య. బాసర ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇక నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం క్యాంపస్ హాస్టల్లో జరిగింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలోని తూడుకుర్తికి చెందినటువంటి రామటి ప్రవీణ్ కుమార్ 19 సంవత్సరాలు ఉంటారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 10వ తరగతి వరకు తూడకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన ప్రవీణ్ 9 గంటల 8 నిమిషంలో 9.8 పాయింట్లు సాధించి బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఇక సీట్ సాధించారు. తను ఆత్మహత్య చేసుకున్నాడట. ఎందుకు పాపం పిల్లగాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఇక డబుల్ ఇంజన్తోనే అభివృద్ధి, సింగిల్ ఇంజన్తో కాదు డబుల్ ఇంజన్తోనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నటువంటి మోదీ. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ సర్కారు ఏర్పాటు కానుంది. ఇక నిర్మల్ తూఫాన్ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి వస్తుందని చెప్తుండు మోదీ. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ల తీరు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయట. ఇక కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ. అమిత్ షా ఇక్కడ చెప్తుండు, అమిత్ షా చెప్తుండు కాంగ్రెస్ అట అమ్ముడుపోయే పార్టీ అట కాంగ్రెస్ పార్టీ. ఇక అది బీఆర్ఎస్ను బీ టీంలా కాపాడుతోంది. కాంగ్రెస్కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్కే అట, బీజేపీకి వేసే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్కే. ఇన్ని రకాలుగా బీఆర్ఎస్ మీద మాట్లాడితే ఎట్లా తట్టుకుంటాడు కేసీఆర్? రాష్ట్రంలో కేసీఆర్ సీఎం, కేంద్రంలో రాహుల్ ప్రధాని అయ్యేలా వాటి మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వస్తే బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఇక గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తాం, ఇక బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. ఇక మక్తల్, ములుగు, భువనగిరి సభల్లో అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక పేదరికం లేని తెలంగాణ నా పంతం. కేసీఆర్ చెప్తున్నాడు పేదరికం లేనటువంటి తెలంగాణనే తన పంతం పట్టుకొని కూర్చున్నాడు, తెలంగాణను పేదరికం లేకుండా చేయాలనేది. 100% అక్షరాస్యత, నిరంతర సాగునీరు లక్ష్యం. ఇక వీటి కోసమే నా తన్లాట అంతా సీఎం కేసీఆర్ చెప్తుండు. అక్షరాస్యత, నీటి సౌకర్యం ఈ రెండు కూడా తన యొక్క సంకల్పం అని చెప్తుండు. ఆ రెండింటిని సాధించాలి, తెలంగాణ మొత్తం మీద ఆ రెండింటిని సాధించాలని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ప్రజల కష్టాలు తీరుస్తామంటూ యోగి. ఇక డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి. ఇక బీజేపీకి అధికారం ఇవ్వండి, ప్రజలు కష్టాలు తీరుతాయని చెప్తున్నటువంటి యోగి చెప్తాడు. ఇక్కడ బీజేపీకి అధికారం ఇవ్వాలంట. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పేదరికం లేని తెలంగాణ నా పంతం. ఇక 4న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఇక జనవరిలో గల్ఫ్ పాలసీ తెస్తామంటూ కేటీఆర్ చెప్తుంది. గల్ఫ్ కార్మికులకు 5 లక్షల బీమా కల్పిస్తాం. గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల బీమా కల్పిస్తామంటూ కేటీఆర్ చెప్తుండే. ఇక సిరిసిల్ల జిల్లా వర్నిపల్లి రోడ్ షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని మార్చి మరో 1,00,000 మందికైనా పెన్షన్లు ఇస్తాం. ఇక కాంగ్రెస్ బీజేపీవి డ్రామాలు. ఇక ఈ ఎన్నికలు మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసే పరీక్షలు లాంటివి కాదు. ఇక ఆగం కావద్దు, ఆలోచించి ఓటేయాలని పిలుపు. రాజన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలో చెప్తుండు. ఇక కొంతమంది బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కట్ ఆఫ్ డేట్ను మార్చి పెన్షన్స్ వాళ్ళకు కూడా ఇంకో 1,00,000 మంది దాకా పెన్షన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఈనాడు కాదు, ఇక వెలుగు పేపర్లో చూద్దాం ఏమొచ్చినాయో. సాక్షి అయిపోయింది. వెలుగు పేపర్లో చూస్తే వెలుగు పేపర్ తెలంగాణ ఇవాళ తొందరనే వచ్చింది వెలుగు పేపర్. ఇక్కడ ఎంతో పెద్దగా మొత్తం ప్లేటు ఫిరాయింపులో తనకు తానే సాటి దొరకులేరు పోటీ అంటూ ఇక వెలుగులో వచ్చినటువంటి వార్త.
ఈ గప్పుడు దొర గిప్పుడు దొర అంటే ఒకప్పటి దొర ఎట్లున్నాడు ఇప్పుడు ఎట్లున్నాడు అనేది చూపెడుతురు వెలుగు పేపర్లు. ఇండియాలో అమ్ముడవుతున్న ఫోన్లన్నీ ఇక్కడ తయారైనవే. ఎక్కడ తయారైనవి పేర్కొన్న అశ్విన్ వైష్ణవ్ రివ్యూ. అరే పేపర్ వార్తలేవి పేపర్లా సాక్షి నాడుకి ఇట్లా అనగానే పోతాయి, ఇది పోతలేదు. ఇక అవినీతి పాలకుల పైన ఐటీ దాడులు ఏవి, అవినీతి పాలన ఏదైతే ఉందో వాళ్ళపైన ఐటీ దాడులు ఏవి అను ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక తెలంగాణ ఆయన రాజకీయ జీవితం, తెలంగాణే ఆయన రాజకీయ జీవితం అట. ఇక వివేక్ ఏ పార్టీలోకి వెళ్ళినా తెలంగాణ కోసమే వెళ్ళాడు. ఇక ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం తన పార్టీ కాంగ్రెస్ని సైతం ఎదిరించి పోరాడినటువంటి చరిత్ర ఆయనది. ఏ కేటీఆర్ టీఆర్ఎస్లో చేరిన నియంతృత్వం నచ్చక బయటపడక తప్పలే. ఇక తదుపరి బీజేపీలో చేరినటువంటి తెలంగాణ కోసమే చేరారు. ఇక బీజేపీ అయినే కేసీఆర్ ఇక అవినీతి కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడగలదనే నమ్మకంతోనే ఆ పార్టీలో 4 ఏళ్ళు కొనసాగారు. ఇది వివేక్ వార్త. అది వెలుగులో పెద్దగా రాజకీయ వార్తలు ఏం కనబడతలేవు. ఇక్కడ 6 గ్యారెంటీలకు నేనే గ్యారెంటీ, ఒక అవ్వకు చెప్తుండు. 6 గ్యారెంటీలకు రాహుల్ గాంధీ నేనే గ్యారెంటీ అని చెప్తుండు. ఇగో అవ్వను ఆలింగనం చేసుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ. ఇక సంగారెడ్డిలో సభా వేదికపై రాహుల్ గాంధీని ఆప్యాయంగా హత్తుకున్నటువంటి రుద్రాలు, ఆప్యాయంగా హద్దుకున్నది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్తుండు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది, వాటికి గ్యారెంటీ నేనే ఉంటానని చెప్తుండు. ఇక ఫస్ట్ కేబినెట్ భేటీతోనే వాటికి ఆమోద ముద్ర వేస్తాం రాహుల్ గాంధీ చెప్తుండు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది. ఇక ఆయనపై మోదీ ఎందుకు విచారణ జరిపిస్తలేరు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ను ఢిల్లీలో మోదీని గద్దె దింపుదాం. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం 3 పార్టీలు ఒకటే. సంగారెడ్డి జోగిపేట కామారెడ్డి సభల్లో వ్యాఖ్యలు చేసిండు. ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు ఒకటే అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ. మొత్తానికి కేంద్రంలో మోదీనట, తెలంగాణలో కేసీఆర్ నట, ఇద్దరిని కూడా గద్దె దించుతామని చెప్తున్నటువంటి రాహుల్. ఇద్దరిని దించుతాడా గద్దె? ముందుగా ఈ రాహుల్ గాంధీ గద్దె ఎక్కుతాడా ఫస్ట్, వాళ్ళని దించడం తర్వాత. కానీ ఇక లిక్కర్ స్కామ్లో ఉన్నోళ్ళంతా జైలుకే. ఇక ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో రఘునందన్ రావు, ఇక్కడ దూది శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. లిక్కర్ స్కామ్ ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరూ కూడా జైలుకే పోతారని చెప్తుండు. ఇది ఎక్కడంటే తూఫాన్లో సభకు హాజరైన ప్రజలను ప్రధాని మోదీ అభివాదం. తూఫాన్లో జరిగినటువంటి సభలో ఇవి మనం వార్తలు చూసుకున్నాం. తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు ఇవి. మొత్తానికి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇక ఇంకొకటి కేసీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు. మొత్తానికి భారీ బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్నారు.